ఓం నమః శివాయ. సూర్యాపేట వాస్తవ్యులైన బి పురుషోత్తం గారు, వారి కుమారుడు బి శ్రీరాములు గారు, వారి కుటుంబ సభ్యులు అనాథుల పాలిట అన్నపూర్ణాలయంగా కరుణకు చిరునామాగా విరాజిల్లుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించి ఆదర్శంగా నిలిచారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి కుటుంబ సభ్యులందరి పేర్లపై గోత్రనామాలతో పూజలు చేయించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. అర్చకులు ఆశీస్సులు అందించగా శివపుత్రుల మనుగడ నిమిత్తం హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని యాగంలో నెయ్యి వేసి హోమఫలాలు పొందారు. నూతన శివాలయ నిర్మాణ పనులకు ఇటుక సాయం చేసి శివాశీస్సులు పొందారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి బి పురుషోత్తం గారు, వారి భార్య కీర్తిశేషులు రాములమ్మగారి జ్ఞాపకార్థం ఆమె పవిత్రాత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఓ మహోన్నతమైన కార్యానికి శ్రీకారం చుట్టారు. శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించి అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని చాటారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు కొత్త బట్టలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. సేవా మార్గంలో తరించిన అనంతరం భక్తి శ్రద్ధలతో స్వామివారి పుణ్యప్రసాదాన్ని స్వీకరించి అనంతమైన ఆత్మసంతృప్తిని పొందారు. వయసు సహకరించకపోయినా 93 ఏళ్ల వయస్సులోనూ దైవభక్తికి మానవ సేవకు ప్రాధాన్యతనిస్తూ దిక్కుమొక్కు లేని అభాగ్యులను ఆదుకున్న సేవామూర్తి పురుషోత్తం గారికి ఆ శివయ్య అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించాలని, వారి కుటుంబానికి సర్వదా శుభాలు కలగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ ఆశ్రమం అయితే మెయింటెనెన్స్ బాగా నచ్చింది, వీళ్ళ ఓపిక మంచిగా నచ్చింది, మీ సేవలు బాగా నచ్చాయి, మీ ఓపిక నచ్చింది, మీ మెయింటెనెన్స్ నచ్చింది. ఈ టెంపుల్ కూడా మన దేవాలయంలాగా అభివృద్ధి జరిగి రోజు జనము వచ్చి ఈ అనాథాలకు సహాయం చేస్తే వీళ్లకు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. అందువల్ల ఈ హైవే మీదనే ఉంది కాబట్టి వచ్చిపోయేటోళ్ళు కూడా వస్తే బాగుంటుంది. 2 తెలుగు రాష్ట్రాలలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి ఇంటింటికి వచ్చి నగదు, బట్టలు, నిత్యావసర సరుకులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో అటువంటి మోసాలకు పాల్పడుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అనుమానం ఉన్న వారి గురించి మాకు సమాచారం ఇస్తే తగు చర్యలు తీసుకుంటాము.